మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం మీద మనసు పడ్డారు. వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వదలాలని ఏ కోసాన అనుకోలేదు. కానీ పార్టీ అధినేత ఆదేశించడంతో తన స్థానాన్ని వదులుకుని కొండెప్పి వెళ్ళి ప్రయోగం చేశారు. కానీ ఆయనకి కొండెప్పిలోనూ ఓటమి తప్పలేదు. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడినప్పటికీ ఆయనకి అవకాశం లేకపోయాయి. దీంతో ఆయన 2029 నాటికైనా ఎర్రగొండపాలెం తన చేతికి చిక్కాలి అని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. అవసరమైతే వైఎస్ఆర్సీపీని స్థానిక ఎన్నికల్లో ఓడించైనా తన పట్టు నిరూపించుకోవాలి అని ఆయన భావించారు. కానీ త్రిపురాంతకం మండల పరిషత్ ఉప ఎన్నికల్లో ఆయన ఆశించినట్టుగా జరగలేదు. నేరుగా ఆదిమూలపు సురేష్ మద్దతు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలవలేకపోయారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరోసారి త్రిపురాంతకం ఉప ఎన్నికల్లో విజయం సాధించే దిశలో పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యవహారం తీవ్రంగా ముదిరింది అనే వరకు వచ్చింది. ఈ పరిస్థితితో ఇక ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్సీపీలో కొనసాగలేనని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరుడు తన మిత్రుడిగా ఉన్నటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ కోసం తనను ఖాళీ చేయించారు అని ఆదిమూలపు సురేష్ భావిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు తాటిపత్తి చంద్రశేఖర్ ఒంటరిగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి మారిపోయారు కాబట్టి తాటిపత్తి చంద్రశేఖర్కి సెగ పెడితే తన చేతికి ఎర్రగొండపాలెం చిక్కుతుంది అని సురేష్ అంచనా వేశారు. కానీ ఆదిమూలపు సురేష్ అంచనా వేసినట్టుగా పరిస్థితి కనిపించలేదు. దీంతో చివరికి ఇప్పుడు పార్టీ మారిపోయి తెలుగుదేశం పార్టీ తరపున ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చక్రం తిప్పాలి అనేటువంటి నిర్ణయానికి ఆదిమూలపు వచ్చినట్టుగా ప్రచారం మొదలైంది. ఇటీవలే ఆదిమూలపు సురేష్కి పార్టీకి కీలకంగా భావిస్తున్నటువంటి పిఏసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చోటిచ్చారు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు కూడా ఆదిమూలపు సురేష్ని మంత్రిగా కొనసాగించారు. కీలకమైనటువంటి నేతలు పేరు నాని, కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రోజా, వాళ్ళతో పాటుగా అంబటి రాంబాబు, ఇలాంటి చాలామంది నాయకులకు కూడా దక్కనటువంటి అవకాశం ఆదిమూలపు సురేష్కి దక్కింది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగినటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో ఆదిమూలపు సురేష్ కూడా ఒకరు. అలాంటి ఆదిమూలపు సురేష్ అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డినైనా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఆదిమూలపు సురేష్ని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నారు. అంతేకాదు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్తో పాటు ఆయన సోదరుడికి కూడా టికెట్ ఇచ్చి బరిలో దింపారు. ఇద్దరు, ఒకరు కోడుమూరులో, ఒకరు కొండెప్పిలో ఓటమి పాలయ్యారు. అలా బ్రదర్స్ ఇద్దరికి కూడా టికెట్లు ఇవ్వడం ద్వారా ఆదిమూలపు సురేష్కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీని కూడా ఓడించే దిశలో త్రిపురాంతకంలో పన్నాగం పన్నారు అనేటువంటి ప్రచారం జరగడంతో ఆదిమూలపు సురేష్ తీరు మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు సురేష్ తెలుగుదేశం పార్టీకి సరైనటువంటి నాయకత్వం లేక వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నటువంటి ఎర్రగొండపాలెంలో పసుపు జెండా ఎగరేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆయన నిజంగానే ఎర్రగొండపాలెంలో పసుపు జెండా చేబూని ముందుకు సాగితే ఆయనకి ఎలాంటి ఆదరణ దక్కుతుంది? తెలుగుదేశం పార్టీకి అసలు కేడర్ లేనటువంటి, పట్టు లేనటువంటి నియోజకవర్గంలో ఎంత మేరకు ప్రభావితం చేయగలరు అనేటువంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఆ ప్రశ్నలన్నిటికీ ఆదిమూలపు సురేష్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయమే వాటన్నిటికీ సమాధానం అవుతుంది. నిజంగానే ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళు పార్టీ మారేందుకు సిద్ధమైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏ మేరకు అంగీకరిస్తారు? అంగీకరిస్తే ఎర్రగొండపాలెం రాజకీయం ఏ రకంగా మలుపులు తిరుగుతుంది? ఇవన్నీ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు.